ఆత్మకూరుకు సంబంధించి ఎందుకు కీలక నియోజకవర్గం అంటే మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ ఆనం రామనారాయణ రెడ్డి ఇక్కడ బరిలో ఉండడం. ఎందుకంటే ఆనం రామనారాయణ రెడ్డి గత ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించడం, సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గ్యాప్ రావడం, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం, తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. మేకపాటి విక్రమరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆత్మకూరుకు సంబంధించి మనకు తెలుసు మేకపాటి గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు ఆయన. జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉంటున్నప్పుడే దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించడంతో ఆత్మకూరుకు జరిగిన ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమరెడ్డి అక్కడ విజయం సాధించారు. తిరిగి ఆయన అటు మేకపాటి విక్రమరెడ్డి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. మరి ఆనం రామనారాయణ రెడ్డి వర్సెస్ మేకపాటి విక్రమరెడ్డి మధ్య ఏ విధంగా ఉండబోతుందనేది పోరు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా ఆత్మకూరు నియోజకవర్గం మేకపాటి కుటుంబానికి కంచుకోటగా మారిన నేపథ్యం ఒకటైతే, మేకపాటి ఫ్యామిలీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు కాబట్టి ఆయన ఏమైనా ప్రభావం చూపుతారా, ఈ ఫ్యాక్టర్స్ ఎలా పనిచేయబోతున్నాయన్న ఆసక్తి మీలాగే నాలోనూ కూడా ఉంది.